విఘ్నోపశాంతయే శుక్లాంబరధరం. అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి జనవరి రోజు, జనవరి 1 1వ తారీఖు తీసిన వీడియో. కానీ ఆ రోజు ఉదయాన్నే మాకు తెల్లవారుజామున 2 గంటలకే కరెంటు పోయిందిలేండి. ఇంకా మనం 3:30 4 గంటలకు నిద్ర లేస్తాం కదా, 4 గంటలకు నిద్ర లేసినాను. నిద్ర లేస్తే ఇంకా మనకు ఫ్యాన్లు అవన్నీ ఏం వేసుకోం కాబట్టి మనకు కరెంటుతో పని అయితే ఉండదు. తెల్లారి చూస్తే ఇంకా కరెంట్ లేదు. సరే అనేసి నిదానంగా ఛార్జింగ్ లైట్లు వేసుకొని, ఇంకా పూజా గదిలో అయితే ఛార్జింగ్ లైట్ లేదు కాబట్టి మధ్యలో ఇప్పుడు దీపారాధన కనిపిస్తుంది. ఆ దీపారాధన వెలిగించుకొని పూజ అంతా ఈ విధంగా ఏర్పాటు చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సూర్యోదయానికంతా పూజ రోజు ఏ విధంగా చేస్తానో ఆ రోజు కానీ జనవరి రోజు కానీ ఆ విధంగా చేసుకున్న. దీపాల కాంతిలో భగవంతుడు పాపం ఉదయం 10 గంటలకు వచ్చింది మాకు జనవరి రోజు. ఇంకా ఉదయాన్నే ఇంక ఈ విధంగా ముగ్గులన్నీ వేసుకొని మా ఇంటికైతేనా గోవులు, పక్షులు అరుపులు అసలైతేనా ఎంత బాగుంటుందో. మనకు ఆడవాళ్ళకి ఇష్టమైన పనులు అంటే ఇంటి పనులు. ఇష్టంగా ఇళ్ళంతా అలంకరించుకొని మన ఇంట్లో వాళ్ళకు ఇష్టమైనవి వండి పెడితేనే అంతకన్నా ఆనందం ఏది పొందరని ప్రతి ఒక్క ఆడవాళ్ళు పొందాం కదా అని అనుకుంటా నేనైతేనా. ప్రతి ఒక్కరము అంతే. పాపము డ్యూటీలు పోయేవాళ్ళు కానీ అంతే కదా. వాళ్ళు పాపము ఇంటికి వచ్చి ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకైతేనా. ఇంట్లో ఉండేదానికే నాకే ఉదయం నేను 4 గంటలకు లేస్తేనా మరి 11:30 12 అవుతుంది నేను కూర్చునేకి. చిన్నగా చేసుకుంటానే ఉంటాను. డ్యూటీలు వాళ్ళకు ఇంకా ఉరుకులు పరుకుల్లాగా ఉంటుంది కదా. అందరికీ భగవంతుడు ఓపిక కోపం అనేది తగ్గాలనేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి భగవంతుడిని కోరుకున్నాము. ఇంకా పారిజాతాలు ఈ పారిజాతాలు అయితేనే భలే సంతోషం లేండి. పారిజాతాలు చేతికి ఇవ్వకూడదు. మా వారు నేను గిన్నె పట్టుకొని వస్తానే ఆయన తీసుకుంటాడు. తీసుకోకూడదండి అని రోజు చెప్తాను, ఆయన మర్చిపోతాడు. ఇది వచ్చేసి నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తాను. రోట్లో ఏమేమి వేసినానంటే అప్పటికి కానీ కరెంట్ లేదు. చెక్క, లవంగము, వెల్లుల్లి, ధనియాలు, అల్లము, కొత్తిమీర కచ్చాపచ్చగా దంచుకునేది అంతే. లేదనుకో మిక్సీ అయినా పట్టుకోండి కచ్చాపచ్చగా అంతే. రోట్లో కరెంటు పోవడం కానీ మనకు ఒక అందుకు మంచిదే కదా, మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇట్లా చిన్న అలవాట్లన్నీ ఇట్లా రోడ్లోనే చేసుకోండి. మనం ఇంట్లో ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కొంచెం ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు బయటకు డ్యూటీకి పోతారు చూడండి, వాళ్ళకు ఫుల్ వాకింగ్ లాగా డ్యూటీ చేయడము, బస్సులు ఎక్కడం దిగడము, ట్రైన్లు ఎక్కడం దిగడము, స్కూటీల్లో పోవడము రావడం వాళ్ళకు వాకింగ్ లాగా అవుతుంది. మనం ఇంట్లోనే ఉంటాం చూడండి. మనకు ఇంటి పనుల్లోనే మనము వంట చేయడం, కూర్చోవడం అట్లుంటుంది. కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. రోకలు ఎత్తడము, బట్టలు ఎత్తి ఉతకడము, చిన్నగా పెద్దవంటే వాషింగ్ మిషన్కి వేసుకున్నాము. చిన్నవి అవకాశం ఉంటే మటుకు ఉతుక్కోండి. ఇంకా నాలాగా హెల్త్ బాగాలేని వాళ్ళు సాధ్యమున్నంత వరకు నేను ఉతుకుతాను. కొన్ని బట్టలు ఉతికి అక్కతో ఉతికిస్తాను. ఇంకా కొన్ని విషయాలు ఎప్పుడన్నా ఇంకా కొన్ని మాట్లాడుకున్నాము. ఇంకా మరి దీనికి టైం అవుతుంది కదా, కర్రీ ఏ విధంగా అనేది చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టినాను. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసిన. కొంచెం బాగా మగ్గుతానే క్యారెట్, టమోటా ముక్కలు వేసిన. ఒక బంగాళదుంప కానీ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg క్యాప్సికము, 2 క్యారెట్లు వేసినాను, ఒక బంగాళదుంప, 3 టమోటాలు కట్ చేసి వేసేసినాను. కుక్కర్ నిండా వచ్చింది చూడండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము రోట్లో మసాలా ముద్ద నూరినాం కదా, ఆ ముద్ద వేసేసేసి ఇంకా చేయి కడుక్కొని మనం ఇంకా పసుపు, ఉప్పు, కారం, దీనికి కావాల్సినవి ఇవే. ఇంకా మా వారు వెళ్ళిపోతారనేసి చేయి కానీ కడుక్కోలేదు. నేను పసుపులో స్పూన్ ఉంటుంది కదా దాన్ని పట్టుకున్నాను. ఇంకా దానికి అంతా అయింది. ఇప్పుడు ఉప్పులో గరిటె గడాల,
పసుపులో గెరటి గడగల్ల ఆ విధంగా ఉంటుంది మన పనులు, ఆడవాళ్ళ పనులు అందరివి అంతేలేండి. నాతో పాటు మీరు అంతే, మీతో పాటు నేను అంతే, ప్రతి ఒక్కరము అంతే. ఇంకా కొంచెం కారం వేసేసేసి ఇప్పుడు ఇది మనం కళాయిలు అంటేనా కింద పడిపోతుంది కదా, కొంచెం కుక్కర్ అంతా ఇట్లా ఆ విధంగా ఎగిరేసినామంటే 2 నిమిషాలు ఉన్నామనుకో బాగా మగ్గిపోతుంది. ఇది మగ్గే లోపల ఇంకా కొన్ని వాటర్ వేసేసి 3 విజిల్లు ఇప్పించినాను. కర్రీ అంతా అయినాక మగ్గిన తర్వాత ఎంత అవుతుందో చాలా తక్కువ అవుతుంది కర్రీ కానీ, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకు కొంచెంగా అవుతుంది. మనకు చపాతీకి అయితేనా అసలు నీళ్లుగానే వేసుకోకుండా విజిల్ పెట్టుకోండి. నేను కొంచెం రైస్ లెక్క కానీ అవుతుంది అనేసి కొంచెంగా నీళ్ళు వేసుకున్నాను. మీరు ఉత్త చపాతీకే తినాలనుకుంటేనా నీరుగానే వేసుకోకుండా 3 విజిల్లు ఇప్పించుకోండి. మరి చూడండి అంతా మగ్గిన తర్వాత ఎంత కొంచెం అయిందో, ఇంకా ఉడికింది అనుకో, ఉడికి కర్రీ అయిపోయాక ఇంకా కొంచెం అవుతుంది, చూపిస్తా. ఆ తర్వాత దీంట్లోకి చపాతీ చేసేసినాను. జనవరి రోజు కొంచెం రసం పెట్టేసుకున్నాము. ఇంకా ఆ రోజు మా ఫుడ్ అయితే ఇదే. మరి ఇంకా మనకు ముందు రోజు ద్వాదశి రోజు చేసిన లడ్డు ఉన్నాయి కదా, ఆ లడ్డు ఉంది, చెన్నకేశ్వర స్వామి దగ్గర లడ్డు ఉంది. వేరే వాళ్ళు వచ్చేసి కేక్ పంపించినారు, ఆ కేక్ గాను ఉంది, ఇప్పటికి గాను ఉందిలేండి, ఆ కేక్ గాను ఉంది. మా వారికి చెప్తాను తినమంటే ఇంకా ఆయన తింటా అంటున్నాడు. నేను అలాంటివి తిన్ను. ఇంకా కర్రీ అయితే ఇది ఇంత అయింది, ఇంతే కొంచెమే చూడండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి అవ్వ వచ్చి చపాతి తినింది, కర్రీ అయితేనా ఇట్లాంటి కర్రీస్ తింది కదా, అవ్వ వేరే కర్రీ చట్నీ వేసుకొని పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తినింది. మరి ఇది వచ్చేసి అల్లము, ఇది వచ్చేసి 2 కిలోలు అల్లము. 2 కిలోలు అయితేనా 3 గంటలు నానబెట్టినాను. దీనికి మట్టి ఎక్కువ ఉంటుంది కదా, బాగా ఒక గిన్నె నిండా నీళ్లు పోసేసి బాగా 3 గంటలు నానబెట్టిన. నా పని అంతా అయిపోయే లోపల బాగా మట్టి అంతా చేయి పెట్టి బ్రష్ చేసి కొంచెం చేతితో బాగా కడిగేసినాను. కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే బ్రష్తో అయినా కడుక్కోవచ్చు. దీన్ని బాగా కడిగేసేసి ఒక డ్రై క్లాత్ మీద వేసేసిన. బాగా తేమంతా ఆరినాక చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఒక వారం ఎండబెట్టినానంటేనా సొంటి తయారైపోతుంది. నాకు సొంటి పొడి కానీ సేల్స్ చేస్తాను. మరి వచ్చేసి ఇంకా నాకు ఇంట్లోకి కానీ నేను సొంటి ప్రతిరోజు వాడతాను. పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు సొంటి వాడడం వల్ల కానీ పెయిన్స్ అనేది కొంచెం నొప్పి అనేది తగ్గుతుంది. నేను ఇంట్లోకి వాడతాను. నాకు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటే దానికి సొంటి పొడి కానీ ఇంట్లో చేసుకుంటాను, టీలోకి వాడతాను. నేను ఎన్నో విధాలుగా వాడతా అంటలేండి. సొంటి వాడతాను, అల్లము వాడతాను. అందుకు సొంటి నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను. ఇదంతా ఒక వారం ఎండిందనుకో బాగా సొంటి తయారైపోతుంది. మనకి ఎండాకాలం అయితేనే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇది చలికాలం కదా, మంచు కురుస్తుంది కాబట్టి చిన్నగా కట్ చేసేసి బాగా ఒక వారం ఎండబెట్టిన తర్వాత మరి మీకు చూపిస్తాలేండి ఈసారి. ఇప్పుడు ఆల్రెడీ ఎండబెట్టేసినాను, ఎండుతుంది. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఎండుతుంది. మనకు వచ్చేసి ముందు సోమవారం రోజు వచ్చేసి అనుకోకుండా మన ఇంటికి అయ్యప్ప వచ్చినాడు. ఇది వచ్చేసి ఇసుక కాపడం పెట్టుకుంటానులేండి. కాలు ఎక్కువ నొప్పిస్తా అంటే మనకు డైలీ ఉండాల్సిందే లేండి, కాపడం అయితేనా డైలీ ఉండాల్సిందే. ఇవన్నీ నాకు డైలీ మనం ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో ఇవన్నీ నాకు డైలీ ఉంటాయి. ఈ పనులన్నీ ఇట్లాంటివన్నీ నేను కాపుకోకుంటేనా ఇంకా ఆయన కుంటుతా అంటేనా ఇంకా అదే పనిగా ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇసుక పెట్టి రా అంటాడు. ఇంకా వేడైన తర్వాత తెచ్చి పాపము ఆయన కాపుతాడు, నేను కాపుకుంటాను. ఎట్లా అంటే అట్లేలేండి. వేరే వాళ్ళు కాపుతేనా కొంచెం ఒత్తి కాపుతారు, మనమైతేనా కొంచెం తక్కువ అనేది కాపుకుంటాం. ఆయిల్ మసాజ్ కానీ కాపుకోవడం కానీ వేరే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఇట్లా అదుముతారు. అప్పుడు నొప్పి అనేది కొంచెం రిలీఫ్ ఇస్తుంది. మనమైతేనా అబ్బా నొప్పిస్తుందేమో అని పక్కకు తీసేస్తాం. ఆ విధంగా ఆయన కాపుతాడు, నేను కాపుకుంటాను. మరి మన ఇంటికి అనుకోకుండా సోమవారం రోజు ఒక అయ్యప్ప వచ్చినాడు. ఈ స్వామికి వచ్చేసి ఇరుముడు అయిపోయింటేనా మన ఇంటి పక్కింటే సామె వాళ్ళ అమ్మతో వచ్చేసి బట్టలు అన్నీ ఇప్పించుకుంటాడు. కానీ ఇంట్లోకి పోకూడదు, ఇరుముడు అయినాక వాళ్ళ ఇంట్లోకి పోకూడదు, మన ఇంట్లోకి రావచ్చు. ఏం స్వామి ఇన్నిల్చుకున్నామంటే ఇట్లా పరిస్థితి అని. సర్లే ఇంకా అప్పుడే టిఫిన్ చేసినాను, ఇడ్లీ సాంబారు చేసినాను. ఇంకా నేను ప్రతిరోజు వాకిండ్లు అన్నీ శుద్ధి చేసుకొని స్నానం చేసినాకే స్టవ్ వెలిగిస్తా కదా, ఆ విధంగా ఇంకా అయ్యప్ప వచ్చినాడు. ఇంకెట్లో అన్నీ టయానికి కుక్కర్గా దించినాను. ఇంకా ఆయనకొక్కటి పెట్టాలా,
ఫస్ట్ స్వామికి పెట్టేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండి ఉంటేనో మళ్ళీ ఇడ్లీ పెట్టించినాను. అనుకోకుండా మన ఇంటికి అయ్యప్ప ఈ సంవత్సరం వచ్చేసి 2025లో నాకు అయ్యప్ప ఒక్కరు మా ఇంటికి రాలేదు. శివయ్య వచ్చినాడు, గోవింద స్వామి వచ్చినాడు, దుర్గమ్మ వచ్చింది, అందరూ వచ్చినారు. ఇంకా ఆ స్వామి ఒక్కడు రాలా అనుకున్నాను, మనసులో అనుకున్నా కానీ ఆ స్వామి కానీ వచ్చినాడు. ఆ స్వామి అనుగ్రహం కానీ మనందరిపైన ఉండాలి, అయ్యప్ప అనుగ్రహం అనుకున్నా. మరొక వీడియోలో కలుద్దాం.